నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నాతోనైతే ఒక పర్సన్ ఉన్నారు. ఫస్ట్ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఏంటిది అని అంటే మాత్రం మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, అది ఏదో పోలీస్వి అలాంటివి ఉన్నాయి అని అంటే మాత్రం ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చేది హెచ్ఐపి ఇన్స్టిట్యూట్స్. అలాంటి హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆయనకైతే హాయ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో చెప్పండి సార్, ఎలా ఉంది అసలు, ఏంటిది? ఇప్పుడు ఎలాగో మనకి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అని చెప్పి ఒకటి అయితే వచ్చేసింది కదా, రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో దాని గురించి చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ని. చాలా రోజుల నుంచి ఒక 20-22 సంవత్సరాల నుంచి ఎన్నో నోటిఫికేషన్స్ రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన నోటిఫికేషన్ డిఫరెంట్ అనమాట. అందులో క్వశ్చన్ పేపర్ కాడికి వెళ్ళి తీసుకుంటే ప్రతిదీ ప్రాబ్లం, పిల్లలకి చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయడం జరిగింది. పిల్లలకి ఈవెంట్ కాడికి వెళ్ళి ప్రాబ్లం, క్వశ్చన్ పేపర్ ప్రాబ్లం, దాంట్లో క్వశ్చన్స్ సవరణలు ప్రాబ్లం, ఇలా ఉండే వరకు చాలామంది పిల్లలు అవకతవకలకు గురి అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. నోటిఫికేషన్లో ఆ జీవో 46 జీవో అని కనిపించినట్టుగా ఉండడం, పిల్లలకు తెలవకపోవడం, అదొక ప్రాబ్లంతో ఎంతోమంది పిల్లలు ఆ విలేజ్ల నుంచి ఎర్రబస్రాని విలేజ్కి వెళ్ళి వచ్చేసి మామూలుగా హైదరాబాద్కి వచ్చినప్పుడు అవగాహన లోపంతో హైదరాబాద్కి వస్తారు. వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి సాధిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు తినడానికి ఉండి లేక కష్టపడుతూ పిల్లల్ని హైదరాబాద్కి పంపించడం, అంటే కోచింగ్లు అనేసి, హాస్టల్ అని, స్టడీ హాల్ అనేసి ఎన్నో పైసలకు వ్యయ ప్రయాసాలకు భరిస్తూ హైదరాబాద్కు పంపిస్తారు. ఆ పిల్లలు కరెక్ట్గా సెట్ కావాలి అంటే ఇచ్చే నోటిఫికేషన్స్ కరెక్ట్ క్లారిటీ ఉండాలి. గవర్నమెంట్ ఒక ప్లానింగ్తోని ఎవ్రీ ఇయర్ ఇచ్చే నోటిఫికేషన్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఇచ్చే నోటిఫికేషన్ ఇస్తే అవి 500 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు, 5000 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. 5 ఏళ్ళ వరకు ఆపేసి 5 ఏళ్ళ వరకు ఇస్తే రాముడు ఎవరు రహీం ఎవరు అన్నట్టుగా మామూలుగా మనకు ఉండే పరిస్థితిలో దానికి ఏజ్ ఉంటుందా ఉండదా తెలియదు. 5 సంవత్సరాలు ఏజ్ ఫ్యాక్టర్ పెరిగిన తర్వాత 5 ఏళ్ళకి 5 ఏళ్ళు ఏజ్ పెంచి ఇచ్చినా కూడా ఏజ్ పెరిగినప్పుడు తనకి రన్నింగ్ రాదు, జంపులు రావు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. 5 సంవత్సరాలు ఒక స్టూడెంట్కు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండేసి 5 సంవత్సరాలు ఈ భాగ్యనగరంలో కష్టపడుతున్నప్పుడు వాడు సెట్ కాకపోతే వాడి లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి మనం అందరం ఆలోచించాలి.